ఎంతోమంది లవర్స్ని చూసుంటారు, కానీ ఇలాంటి లవ్ని కాదు, ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూసుండరు. వీళ్ళిద్దరూ కూడా కాలేజ్ డేస్ నుంచి లవ్ చేసుకున్నారంట. అయితే సడన్లీ ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయితే అయిందంట. ఇలా యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ అబ్బాయి కాల్ అయితే పోయిందంట, కాల్ అయితే తీసేశారు. అయితే అలానే కోమాలోకి కూడా వెళ్ళిపోయాడంట ఆ అబ్బాయి. అయితే ఆ అబ్బాయి ఏది చేయాలన్నా కూడా ఇంకా ఇంకొకలా సహాయం తీసుకోలేదే తను ఏం చేయలేడంట. అయితే ఇంక తెలిసిందే కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయికి ఒకటే చెప్పారంట, ఆ అబ్బాయిని ఇంక వదిలేసి అలా నువ్వు వేరే వాళ్ళని చూసుకొని పెళ్లి చేసుకో అమ్మా, కొంచెం సంతోషంగా ఉండు అని చెప్పి. తనంతలు తానే నడవలేడు, ఇంకొకరు సాయం కావాలి, తనతో నువ్వు ఇంకే నడుస్తావు అని అన్నారంట. అయితే వాళ్ళమ్మ నాన్నకి వీళ్ళమ్మ నాన్నకి అమ్మాయి ఒక మాట అయితే చెప్పిందంట, మీరెవరు వాళ్ళకి అక్కర్లేదు, నేనుంటా సపోర్ట్గా, నేనవుతా ఆ అబ్బాయి కాలుగా, తన వెంట నేనుంటా అని చెప్పి ఆ అబ్బాయిని ఒక చంటి పిల్లాళ్ళ ఇంకా అబ్బాయికి స్నానం చేయించడం కానీ, ప్రతిదీ కడగడం, ప్రతి ఒక్క పని కూడా ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టు ఆ అబ్బాయిని చూసుకుందంట. అలానే కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయిని అయితే పెళ్ళి కూడా చేసుకుందంట. అన్నట్టే పెళ్ళి చేసుకొని ఒక క్రికెటర్ని అయితే చేసిందంట. అయితే చాలామంది ఇప్పుడు చెప్పడం కారణం ఏంటంటే, చాలామంది అబ్బాయిలు బేబీ సినిమా వచ్చినప్పటి నుంచి అందరు అమ్మాయిలు ఇలానే ఉంటారని అంటారు, కానీ అమ్మలా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అమ్మాయి ప్రేమకి ఒక్క హార్ట్ సింబల్ పెట్టకపోతే ఎలా చెప్పండి.